ఆల్మోస్ట్ హాఫ్ అ డే నేను మీ ఆఫీస్లో స్పెండ్ చేశాను ఈరోజు. సో ఎంప్లాయీ దగ్గర మీరు చూపించే వామ్త్ కానీ కేర్ కానీ చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఐ హ్యావ్ బీన్ టు మెనీ ఇంటర్వ్యూస్, ఐ హ్యావ్ బీన్ లైక్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నాను. స్పెషల్గా ఇక్కడ కేర్ అండ్ వామ్త్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ ఫ్యామిలీ హియర్. సో ఆ కేరింగ్ గురించి, ఆ ఎఫర్ట్స్ గురించి చెప్పండి. సో ఇందాక చెప్పినట్టు అండి, వెన్ వి ట్రైన్ దెమ్, ఆ ట్రైనింగ్ ప్యాటర్న్లో ఉన్నప్పుడే మాకు ఆ క్లోజ్నెస్ కానీ ఆ ర్యాపో కానీ చాలా వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మన ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి కూడా హైయెస్ట్ ఎంప్లాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్ వరకు కానీ, చైర్మన్ కానీ, సీఈఓ కానీ, ఎవరి వరకైనా అందరిని ఈక్వల్గానే ట్రీట్ చేస్తాం మనం. సో నోబడీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, సో ఇలా అలానే ఎట్లాంటిది ఉండదు. ఈక్వల్గా అందరికి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ వెన్ వీ స్పీక్ టు దెమ్ వి టెల్ దెమ్ వీఆర్ ఫ్యామిలీ. సో వీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టైం ఇక్కడనే స్పెండ్ చేస్తాం మనం. సో బయట కంటే మన ఫ్యామిలీతో ఉన్న టైం కంటే ఆఫీస్లో టైమే ఎక్కువ ఉంటుంది. సో మనం మార్నింగ్ వస్తాము, నైట్ ఎప్పుడో లేట్ నైట్ వెళ్ళిపోతాము, ఇక్కడే టైం స్పెండ్, జస్ట్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిని పడుకోవడానికి ఇంటికి వెళ్తాం మనం. సో అదే అండి, మనకి ప్రతి ఎంప్లాయీ కూడా సో చాలా పొలైట్గా ఉంటారు. అండ్ సంపంగిలో మేము వాళ్ళకి నేర్పించేది కూడా ఏంటి అంటే, మీకు లక్ష్మీ నివాసం అంటాం సంపంగిని. బికాజ్ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి సంపంగి ఫ్లవర్ యొక్క వాసన కోసం, కేవలం ఆ ఫ్లవర్ కోసం భూమి మీదకి వచ్చింది అనేది ఒక మన పురాణాల్లో చదువుకుంటాం. సో లక్ష్మీ కటాక్షం ఉన్న సంపంగి, ఇప్పుడు సంపంగి ఒక ఫ్లవర్ కదండి, చాలా సువాసన ఇస్తుంది. చాలా అన్ని ఫ్లవర్స్లో చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్, మంచి సుగంధ ద్రవ్యాలు ఇచ్చే ఫ్లవర్ అది. ఆ ఫ్లవర్ కోసం లక్ష్మీదేవి భూమికి దిగి వచ్చింది కాబట్టి సంపంగి అంటే లక్ష్మీ నివాసం, లక్ష్మీ కటాక్షం చాలా ఉంటుందని నమ్ముతాం మనం. అండ్ ఇక్కడ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా టు బి వెరీ ఓపెన్ అంటే ప్రతి ఎంప్లాయ్ ఎవరు కూడా అడ్వాన్స్ అడగారు మమ్మల్ని. రియల్ ఎస్టేట్లో చాలామంది ఏముంటుంది, సార్ నేను చేస్తాను, కష్టాల్లో ఉన్నాను, మాకు అడ్వాన్స్లు ఇవ్వండి అని అంటారు. బట్ మా దగ్గర ఎలా ఉండదు, సంపాదించుకుంటారు వాళ్ళు. అంటే దేనో అంటే సంపంగిలోకి వస్తే మనం పని చేయాలి, పని చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ మనం వద్దన్నా డబ్బులు ఇస్తారు. మా దగ్గర కూడా ఎలిజిబిలిటీ రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేశారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నప్పుడు వాళ్ళు మర్చిపోయినా సరే మా అకౌంట్స్ టీమ్ ఫోన్ చేస్తారు వాళ్ళకి, సార్ మీకు సో అండ్ సో దీనికి ఎలిజిబిలిటీ ఉంది, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని ఫోన్ చేసి మరీ మేము వాళ్ళకి చెక్స్ పే చేసేస్తాం. అండ్ వితిన్ 2 hours అండి, వాళ్ళకి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉందనుకోండి, సో వితిన్ 2 hours వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. దేర్ ఆర్ పీపుల్ విల్ బి ఎర్నింగ్ మోర్ దెన్ 2 lakhs. మా దగ్గర 2 lakhs కన్నా తక్కువ సంపాదిస్తే వి ట్రీట్ దెమ్ యాట్ దే ఆర్ బిలో పావర్టీ లైన్. ఇప్పుడు మనకి ఉంటుంది కదా పావర్టీ లైన్, ఆ పావర్టీ లైన్ బిలో అని ట్రీట్ చేస్తాం అట్లా. సో ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా మినిమం 2 lakhs నుంచి 10 lakhs per month సంపాదిస్తారు అన్నట్టు. సో పర్ మంత్, పర్ ఇయర్ కాదు, పర్ మంత్. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్, దట్ టు సంపంగి.